Hello, what's up guys, welcome back to the channel. Hope everyone is doing great. అండ్ ప్రజెంట్ అయితే మనం KTM రైడ్కి అయితే వచ్చేసామన్నమాట. నేను లీడ్ తీసుకుంటున్నా, ఆల్రెడీ మీరు నా లాస్ట్ వీడియోలో చూసింటారు. అండ్ ఇది మన గ్యాంగ్, ఇప్పుడు వీళ్ళనే లీడ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ప్లేసింగ్ చేస్తున్నారు, మనమైతే ఫస్ట్ ఉన్నాం. అండ్ మనతో పాటు సాయిబుల్ అన్న వచ్చాడు. ఆ అన్న అయితే పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళాడు. యాక్చువల్గా అన్నకైతే బైక్ ఇవ్వలేదు, నాకే ఉంది, నాకు ఒకటే ఇచ్చారనమాట లీడింగ్కి. అన్న టైల్ వస్తాడు, నేను లీడ్ తీసుకున్నా. సో స్టే ట్యూన్డ్ గైస్. సాయి వీల్ అన్న, నైస్ మీటింగ్ యూ. అది ఇప్పటికే చాలా లేట్ అయింది. మన హోండా రైడ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయారు. మనం చూస్తే ఇంకా ఈయన్నే కూర్చున్నాం చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం లైన్ ఫామ్ అయిపోయింది. మనం చూస్తే ఇంకా ఈయన్నే ఉన్నాము. ఇంకా 5 minutes అని లాగ్ అవుతుంది. లోపల వేడికి వస్తున్నట్టే. సింగిల్ లేన్ అండి, సింగిల్ లేన్. వస్తున్నారా? అవునా? లేదు స్లో వెళ్తున్నా, లేదా అమ్మను కొడతారులే వాళ్ళు. ఓకే గైస్, ద రైడ్ హస్ స్టార్టెడ్. ఓకే సింగిల్ లైన్ అందరు ఫాలో అవ్వండి, సింగిల్ లైన్. మార్షలింగ్ చేయి, ఓకేను? మార్షల్ చేయి, ఓకే? అందరినీ సింగిల్ లైన్ రమ్మని అంతే. దిస్ ఈజ్ మై ఫస్ట్ రైడ్, సో ఆల్ ఎక్సైటెడ్. ఫస్ట్ రైడ్ అంటే లీడ్ చేస్తున్నా ఫస్ట్ టైం, సో చాలా ఎక్సైటెడ్ అయితే ఉంది. బాగానే వచ్చారు అబ్బా. నేను వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ ఇప్పటికైతే ఆల్మోస్ట్ 10+ మెంబర్స్ అయితే బాగా వచ్చేసారు. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. మనం డైరెక్ట్ ఇప్పుడు వచ్చేసి హెచ్ఐడికి అయితే వస్తున్నాము. హెచ్ఐడికి వెళ్దాము, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఏమైనా యాక్టివిటీస్ పెడదాం వీళ్ళకి కూడా. అంటే చాలా మంది వచ్చారనమాట, లైక్ ప్రాపర్ గేర్తో ఏం కాదు, నార్మల్గా అయితే. హెల్మెట్స్ అయితే మ్యాండేటరీ అని చెప్పారు, చాలా మంది హెల్మెట్స్ తెచ్చుకోలేదు. అయ్యో వీరన్న కాల్ కట్ అయిపోయింది, టెయిల్లో ఉన్నాడు. సర్లే బ్యాక్ సైడ్ మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు, బాగానే ఓకే పర్లేదు. అండ్ ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ ఓటీజీ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదేది గుత్తి పెట్రోల్ బంకు. సో మన వాళ్ళు బాగానే డిసిప్లైన్డ్గా ఫాలో అవుతున్నారు అబ్బా. మంచి గట్టిగా ఇచ్చాము ఇన్స్ట్రక్షన్స్. లైన్ దాటి బయటకు వస్తే ఇంటికి పంపిస్తా అని చెప్పా, గట్టిగానే ఫాలో అవుతున్నారు. హలో చెక్ ఓకేనా, కనెక్టెడ్. ఓకే బాగానే వస్తున్నారన్నా. బాగానే డిసిప్లిన్ ఫాలో అవుతున్నారు, లైన్లోనే వస్తున్నారులే. బ్యాక్ సైడ్ అయితే మన వాళ్ళు చాలా అంటే చాలా డిసిప్లిన్గా వస్తున్నారు అబ్బా. అంటే ఇట్లాంటిది మోటివేట్ చేయాలా. అంటే చాలా మంది KTM రైడర్స్ అంటే ఎక్స్పెక్ట్ వద్దు, ఆ వర్డ్ యూజ్ చేయకూడదు, బాగోదు. మళ్ళీ తెలిసిందే కదా ఎట్లా అనుకుంటారు అనేది. అయితే మినిమం 5 meters అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేయమను, సడన్గా ఆపితే అంతే. అమ్మా ఆకలి అవుతుందన్నా, అమ్మ ఇంత లేట్ చేసి పడేసినారా, ఆకలి అవుతుంది నాకైతే. నిజంగా ఓపిక నశించింది నాలో. అన్న బాగానే ఉందిలే, నాకు క్లౌడీగా ఎండ ఉండింటే నా ప్యాక్ అవుతుండే ఇద్దరికి.
మన వాళ్ళు ముందే ర్యాష్ డ్రైవర్స్ కొట్టినా కొడతారు, ఓయ్ 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 అని వెళ్ళిపోతారు మన వాళ్ళు అయితే. అన్న అందరికి హెల్మెట్స్ అయితే ఉన్నాయి కదా, చూడు చెక్ చేయి. పిలియన్కి లేకున్నా ఒకవేళ అడ్జస్ట్ చేద్దాం కానీ. అవునా, ఓకే ఓకే బ్రదర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్, నెక్స్ట్ టైం ఏమైనా రైడ్స్కి వస్తే మాత్రం మ్యాండేటరీ చూడండి, షూస్ అండ్ హెల్మెట్ పక్క తెచ్చుకోండి. ఏ రైడ్స్ అయినా కానీ ఏ షోరూమ్ అయినా పిలిచినా హెల్మెట్ అండ్ షూస్ మాత్రం మ్యాండేటరీ తప్పకుండా వేసుకొని వెళ్ళాలి. మీరు ఏ అవుట్ఫిట్ అయినా వేసుకోపోండి, గేర్ అయితే మ్యాండేటరీ అనిపించదు. హెల్మెట్ మాత్రం షూస్ మాత్రం కంపల్సరీ వేసుకొని రండి. అండ్ మన దాంట్లో కూడా చాలామంది బాగానే వేసుకొచ్చారు, నేను చాలామంది చూశాను, లేవు కనపడలేదు ఫస్ట్. ఇప్పుడైతే ఒక 2 మెంబర్స్కి ఏమో బ్యాక్ సైడ్ లేవంట అన్న చెప్తున్నాడు. నా బ్యాక్ సైడ్ వచ్చిన పిలియన్కే లేదు హెల్మెట్ అయితే. సో చూస్తుంటే వీడియోని మీరు పక్కా తీసుకొని రండి హెల్మెట్స్ నెక్స్ట్ టైం నుంచి. దిస్ ఈజ్ ద గ్యాంగ్ అనేది వస్తున్నాడు, ఫోటోగ్రాఫర్ వస్తున్నాడు వెనకాల. అక్కడ ట్రాఫిక్ అవుతుంది అన్న, యూటర్న్ ఉంది కదా అని. ఎవడు ఫోన్ చేస్తున్నాడు అప్పటి నుంచి, వేరే కాల్ అన్నాడు మంచి. ఓకే కదా పదమా, అదే పంపంగా అంతే. ఫోటోస్ తీసుకుని కాపినది వీళ్ళు తీసుకున్నారు అన్నా. మళ్ళీ గ్యాప్ చాలా గ్యాప్ వస్తుంది చూసుకో. ఉడుకు వీళ్ళు పోతే ఫాస్ట్గా వెళ్ళిపోతారు, లేదంటే అసలు రాకుండా చూడు. అన్న నువ్వు ముందరకు వచ్చాయన్నా, సెకండ్ నా వెనకలు వాడితే కొద్ది చాలా గ్యాప్ ఇస్తున్నాడు, వాడిని ముందరకు దొబ్బు. వాడు ఏందో బ్లాక్ కలర్ డ్యూక్ చూడు, వాడు చాలా ల్యాగ్ అవుతున్నాడు, గ్యాప్ చాలా ఇస్తున్నాడు. ఆల్ సెట్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మొత్తానికి. అండ్ ఇక్కడ నుంచి వీరన్న తీసుకుంటాడు లీడు, నేను అఖిల్ వాళ్ళ మన హోండా ఉంది కదా ఇంకోడాడు, అక్కడికైతే వెళ్ళిపోతాను. అండ్ మన బైక్స్ అయితే అన్నీ ఇక్కడ సైడ్ పార్క్ చేశాను ముందర. నా బైక్ అయితే అఖిల్ తీసుకొని వచ్చేసాడు ఇక్కడికైతే, ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా. అండ్ దిస్ ఈస్ ద లైన్ అప్. ఇది మన వీరన్న బండి, లాస్ట్ టైం బాగా చేశాడు అన్నని. అండ్ ఇది మన లైన్ అప్. చాలా బాగానే వచ్చాయి అబ్బా బైక్స్ అయితే. నేను రావేమో అనుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఎంత 6-7కి అక్కడ కేటీఎం షోరూమ్ దగ్గర అయితే ఉన్నా, రావేమో అనుకున్న 2 బైక్స్ ఉన్నాయి అంతే. బాగానే వచ్చారు చాలామంది అయితే. లైనప్ అయితే మంచి సెట్, మంచి డీసెంట్గా ఫాలో అయ్యారు అందరైతే. ఒక నిమిషం అన్న, అందరు బాగా రెడీ చేస్తారు. మీ నుంచి డిసిప్లిన్ ఎట్లా వచ్చారు అట్లనే వెళ్ళిపోండి. అండ్ బాగా కంప్లీట్ చేశారు. రైట్ సేఫ్, వేర్ హెల్మెట్. నెక్స్ట్ టైం మాత్రం అందరు హెల్మెట్ తెచ్చుకోండి. మినిమం ఇది సేఫ్టీస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి బ్యాంక్ వచ్చి మన రైట్స్కి ఇది చేస్తాం, కంటిన్యూస్ ఇటు నుంచి మనం రైట్స్కి వెళ్తుంటాం. మీరు కూడా లొకేషన్స్ మాకు సజెషన్ ఇవ్వండి, బెటర్ అక్కడ కూడా వెళ్తాం అందరం. మీరు ఎక్కడైనా మంచి మీరు లొకేషన్స్ చెప్పండి, అక్కడ కూడా వెళ్తాం అందరం. మీ దగ్గర నుంచి మాకు ఏదైనా ఇది వస్తే అక్కడికి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సేఫ్ రైడ్, జాగ్రత్తగా ఎలా వచ్చామో అలాగనే వెళ్తాం. ఓకే గైస్, కేటీఎం రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫస్ట్ రైడ్ని లీడ్ చేస్తూ సేఫ్గా కంప్లీట్ చేశాను. ఇక్కడ నుంచి అయితే అన్న వీలన్న తీసుకొని వెళ్ళిపోతాడు, వాళ్ళని లీడ్ తీసుకొని. నేనైతే ప్రజెంట్ బిల్లాస్వర్గం కేసుకి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి హోండా వాళ్ళతో జాయిన్ అయిపోతాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఏం తీయను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్. అండ్ ఎవరైనా నాతో రైడ్ వచ్చిన వాళ్ళు కేటీఎం వాళ్ళు చూస్తుంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు హెల్మెట్ తీసుకొని రండి, షూస్ వేసుకొని రండి, సేఫ్టీ మెజర్స్ పాటించండి. Wear helmet, save lives. That's it for the video guys. See you in the next vlog. Until then, take care, peace out, bye.